అదృష్టవంతుని పోలీసు వాళ్ళు పిలిచి ఆడ పోలీసులు రికార్డ్ చేయకూడదు మమ్మల్ని అని చెప్పారు. ఇంకా ఉరిసెక్స్ వేసి లేదు, ప్రాణాలతో బయటపడ్డాను. ఇదిగో యానిమల్ మూవీ మామూలుగా ఉంటుంది. అదంతా నేను అక్కడనే ఉన్నాను, ఎవరు లేడు. టర్కీలో టక్కర్ దొంగ, సెర్బియాలో సెరెనోడు, మాంటెనెగ్రోలో మల్లిగాడు, బోస్నియాలో బుల్లోడు, హర్జగోనియాలో అందగాడు, దుబాయ్లో దూకుడు, ఉక్రెయిన్లో ఉగ్రసేనుడు, పనామాలో పండుగాడు, బ్రెజిల్లో బుజ్జిగాడు, కోస్టారికాలో కొత్తల రత్తయ్య, అర్జెంటీనాలో అందగాడు, అంటార్టికాలో అదృష్టం, క్యూబాలో కాంజిగాడు, తాంజానియా తోపుగాడు, ఇప్పుడు సౌదీ అరేబియాలో షేక్ బాబు. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేషణ, నేను ప్రపంచ యాత్రికుని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళతో మీకు చూపిస్తాను సౌదీ అరేబియా దేశాన్ని, సౌదీ అరేబియా అందాల్ని. సో ఇస్లామిక్ సామ్రాజ్యాలకి, ఇస్లామిక్ మతానికి అతి పవిత్రమైన ఈ సౌదీ అరేబియా, మక్కా, మదీనా, ఈ రాజధాని రియాద్లో మనం ఇప్పుడు ఉన్నాం. సో పూర్తిగా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. మొట్టమొదటి లొకేషన్ వచ్చేసి ఫైసల్ టవర్. సౌదీలోనే ఈ రాజధానిలోనే తోపైన టవర్. లోపలికి వెళ్ళి ఒక రౌండ్ వేద్దాం గట్టిగా, ఓకే? సో బిల్డింగ్ నమూనా అయితే ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు. సో పైన తిరగడానికి 18వ తారీఖు వరకు క్లోజ్ చేశారట పైన తిరగడానికి. టవర్ లోపల షాపింగ్ మాల్ బాగుంది, చాలా బాగుంది, వెరైటీగా కట్టారు, సన్ లైట్ పడుతూ. ఆగ్రావే వస్తున్నాను, అక్కడ ముందులాగా వస్తున్నాను. అమ్మమ్మ ఆగ్రా ఫైసల్ టవర్ చూడండి ఎంత బాగుందో. సిటీ సెంటర్, షాపింగ్ మాల్ అంతా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కింగ్ టవర్కి వెళ్తున్నాం. కింగ్డమ్ టవర్కి బస్ స్టాప్కి వచ్చినాం. మరి ఇదిగో దుబాయ్ షేక్ ఏసీ బస్ స్టాండ్ కట్టించాడు. ఏసీలోనే మొత్తం అంతా ఏసీయే, మొత్తం ఎవరు ఉండరు. ఇదిగో ఏసీ మామూలుగా ఉండదు. మనం లోపల కూర్చోవాలి మహారాజుల్లాగా. బస్సు వస్తుంది, బస్సు ఎక్కి వెళ్ళిపోవడమే. మామూలుగా ఉండదు. మరి షేకులు అంటే అలాగే ఉంటుంది. బ్రిడ్జ్ అని చెప్పి చాలా పెద్దది ఉంది. మామూలుగా లేదు. టవర్ లోపలికి అది ఎవరితో చెప్పుకోవాలి, ఏదైతే నిషిద్ధమో నేను అదే చేస్తున్నాను. మామూలుగా లేదు అసలు ఎంత నిషిద్ధం అంటే వీడియోలు తీయడం ఇక్కడ మామూలుగా లేదు. ఓకే, ఇంద్రలోకంలోనే ఉంది టవర్ లోపల. ఓడి అమ్మ, మామూలుగా లేదు. బాబా అద్భుతమైన చెప్పాలి. బ్రిడ్జ్లు అది సూపర్ కదా. వచ్చాము, కనబడుతుంది కదా స్కై బ్రిడ్జ్ అని. ఇప్పుడు అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. 91, 92, 93 లిఫ్ట్ ఎక్కొచ్చాం. 94, 95, 96, 97 లిఫ్ట్. ఇవన్నీ ఫ్లోర్స్. 99 వచ్చాం. ఏముందిరా నాయన, సూపర్ ఉంది. 99 ఫ్లోర్కి వచ్చేసరికి పడ్డది మామూలుగా లేదు, చాలా బాగుంది. సౌదీ అరేబియాలోని ఇదే పెద్ద టవర్. మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ నుంచి మొత్తం నగరం అంతా కనబడుతుంది, రియాద్ నగరం. ఇప్పుడు ఇటు సైడ్ సో ఎండ పడుతుంది కాబట్టి ఇంకా నీట్గా కనబడుతుంది. మొత్తం నగరం అంతా మీకు కనబడుతుంది, చూస్తున్నారా? భలే ఉంది కదండి, సూపర్ ఉంది నిజంగా. ఆ కొస నుంచి ఈ కొస వరకు మనం అక్కడి నుంచి వచ్చాం. అది మన టవర్, అక్కడి నుంచి వచ్చాం. కింగ్డమ్ టవర్ మీకు నచ్చిందని అనుకుంటాను. ప్రతి దేశానికి ఒక టవర్ ఉంటుంది అరబ్ కంట్రీస్లోని. సో ఈ సౌదీ అరేబియాకి ఇదే తోప్ టవరు, కింగ్ టవర్ అంటారు. చాలా బాగుంటుంది. 300 మీటర్లు, 99 ఫ్లోర్లు. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. అంతగా ఏం లేవు చూడదగ్గ ప్రదేశాలు. చూశారు కదా, అంతా ఇసుక ఆయిల్ ఉంది. సో ఇంకో మరో ప్రదేశానికి వెళ్దాం. ఇప్పుడైతే గట్టిగా ఆకలి వేస్తుంది, ఇండియన్ ఫుడ్ తినేద్దాం. 99, 99, 98, 97, 96 లేవు. కానీ ఈ ఖర్జూరం పళ్ళు చెట్లు ఎక్కడ పడితే అక్కడిదిగా మొత్తం అంతా ఖర్జూరమే. ఇక సాంబార్, ఇడ్లీ, రవ్వ దోశ తినడానికి లులు సూపర్ మార్కెట్కి వచ్చినాము. మామూలుగా ఉండదు. ఇదిగో లులు అంటే లులు వరల్డ్స్ నెంబర్ 1 వెజిటేరియన్ రెస్టారెంట్ శరవణ భవనం. వెళ్ళి సాంబార్ ఇడ్లీ గట్టిగా వేద్దాం. మామూలుగా లేదు సాంబార్ ఇడ్లీ, ఇంగువ వాసన. నిజంగా స్విమ్మింగ్ పూల్లో సాంబార్లు పెట్టినట్టు ఉన్నది. సాంబార్ జలకాలాట ఆడుతున్నది ఇడ్లీలు. ఇంకా రవ్వ దోశ అయితే మామూలుగా లేదు. అబ్బా సాంబార్, ఎర్ర చట్నీ మామూలుగా లేదు. ఏది తినాలో ముందు అర్థం అవ్వట్లేదు. ఈరోజు సాంబార్ తాగి చచ్చిపోతా. సాంబార్ అద్భుతం. ఈ స్వీట్లు అన్నీ చూస్తే నోరు ఊరిపోతుంది. అబ్బా ఇదిగా కసారామాలని చెప్పి వచ్చాం. ఈ మూల నుంచి ఆ మూలకు ఉంటుంది. ఇప్పుడు సౌదీ వచ్చాక సినిమాకి వెళ్ళిపోతే షేక్ గారు ఊరుకుంటారు. ఏంటి వెళ్ళమని చెప్పారు. సాంబార్ ఇడ్లీ తిన్నాము, రవ్వ దోశ అరగాలంటే సినిమాకి వెళ్ళాలి. మామూలుగా ఉంటుంది. ఏ సినిమా చూద్దాం రండి. ఎంట్రన్స్లోనే కసారామాలు కత్తిలా ఉందండి. అబ్బా సూపర్ కదా. అదృష్టవంతుని పోలీసు వాళ్ళు పిలిచి ఆడ పోలీసులు రికార్డ్ చేయకూడదు మమ్మల్ని అని చెప్పాడు. ఇంకా ఉరిసెక్స్ వేసి లేదు, ప్రాణాలతో బయటపడ్డాను. మామూలుగా లేదు, అంతా గురకాలతోనే ఉన్నారు ఇక్కడ. సో మొత్తానికైతే మనం థియేటర్కి వచ్చాం. ఇదిగో ఏ సినిమాలు అయితే ఫ్రీలాన్సర్ వద్దు ఏటేటో సినిమాలు
విష్ ఇవన్నీ చిన్నపిల్లల సినిమాలు, అడ్వెంచరస్ సినిమాలు. ఏటి వద్దు, ఇది వద్దు, బేబీ ఆట వద్దు, ఇంగ్లీష్ మార్వల్స్ వద్దు, యాంటోనీ మలయాళం సినిమా వద్దు. యానిమల్ ఉంది, యానిమల్కి వెళ్దాం. ఓకే, యానిమల్ మూవీ మామూలుగా ఉండదు. యానిమల్ అంటే తెలుగులోని జంతువు, హిందీలోని జాన్వర్. దిక్కింగే జాన్వర్ కైసా రయ్యాగా. ఇదే థియేటర్ అంతా నేను అక్కడనే ఉన్నాను, ఎవరు లేడు. అమ్మ నేను అక్కడనే ఉన్నాను రా. మామూలుగా ఉండదు. షేక్ గారు చెప్పారు ప్రపంచ నాన్ వెస్ట్ వస్తుందని, థియేటర్ అంతా ఖాళీ చేయించారు. మామూలుగా ఉండదు. సౌదీ సైకిల్ అంటే సినిమా ఎలాగుందని అరక్కండి. దయా దాక్షిణం ఏమీ లేవు రెండు గారికి. సినిమా తీశారు అంతే. యాక్షన్ దివాళీ బాంబులే. పెట్రోల్ బంక్లో ఉన్న ఒక లీటర్ వచ్చేసి రెండు రియాల్, అంటే ఆల్మోస్ట్ 40 రూపాయలు ఉంది. ఎక్కడే కదా ఆయిల్ పండేది, సవకే. హే గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం ఇక్కడ బొలివర్ సిటీకి వచ్చాం. చాలా బాగుంటుంది బొలివర్ సిటీ. సో టికెట్లు ఇక్కడ కొనుక్కొని వెళ్ళాలి లోపలికి. చాలా కష్టంగా ఉంది రికార్డ్ చేయడం. వెదర్ అయితే ఇలా ఉంది, మీరు చూడొచ్చు, భలే ఉంది. వచ్చేసామండి బొలివర్ సిటీ లోపలికి. న్యూయార్క్ నగరాన్ని తలపించే ఈ బొలివర్ సిటీని అయితే మనం చూద్దాం. ఓకే, వావ్, ఏదో న్యూయార్క్ నగరం లాగే ఉందండి చూస్తుంటే. వరకు నన్ను ఎవ్వరు ఏమనలేదు, ఎందుకు ఏటని. అందరూ గురకాలతోనే ఉన్నారు. చూద్దాం, ఇంకెవరేం అనకపోతే హ్యాపీయే. దేవుడి దేవాలు బేగ అయిపోతే హ్యాపీ రా బాబు. వావ్, భలే ఉంది, అద్భుతం రా ఉందండి. నిజంగా అద్భుతం, మహా అద్భుతమైన చెప్పాలి. ఏముందో చూడండి, ఒక సర్కిల్ లాగా కట్టారు. బాబా లైటింగ్కి ఇచ్చేయచ్చు, లైటింగ్కి మార్కులు ఇచ్చేయచ్చు. బాగుంది, చాలా బాగుంది. ఇదేదో మళ్ళీని షేకులు మామూలుగా లేదుగా. మొత్తం అంతా షేకులే. అదిగో మామూలుగా లేదుగా. ఊపు బాగుంది, చాలా బాగుంది. వెళ్తున్న కొద్ది అలా వస్తూనే ఉంది బొలివర్ సిటీ. సూపర్. అలబాబా ఏలియన్లు ఏలియన్లు పిలుస్తుండ్రు ఆకాశంలో నుంచి. ముడి అమ్మో, షేకులు చాలా బాగా కట్టాడండి బొలివర్ సిటీని. వెళ్తున్న కొద్ది వస్తూనే ఉంది అలా బొలివర్ సిటీ. అదే అద్భుతంగా ఉందంటే ఇది ఇంకా అద్భుతంగా ఉంది బొలివర్ సిటీ. సూపర్గా ఉంది కదా. ఎలాగుందో చూడండి. మన వాళ్ళు మామూలుగా లేదు, ఎలా కట్టారో చూడండి. ఒక నగరంలో కట్టారా. వాటర్, సినిమా థియేటర్. బాబా అద్భుతం. ఇది థియేటర్ సినిమా థీమ్ రా. మళ్ళీ ఇదేదో కట్టారు షేకు. అమ్మ షేకు, అదిగో ఆయన పెద్ద షేకు. ఈ రెస్టారెంట్లో తినాలంటే ఆస్తులు అమ్మేసుకోవాలి. మొత్తం అందరూ షేకులు డబ్బున్న వాళ్ళే, అంత మామూలు వాళ్ళు తినలేరు ఇక్కడ. ఇదిగో బొలివర్ స్టూడియో అట, మామూలుగా లేదు. సూపర్. కార్పెట్ వేసారు, మామూలుగా లేదు. కార్పెట్ మీద నడుచుకొని వెళ్ళాలా. ఏ మాటకి ఆ మాట కానీ బాగున్నారు అమ్మాయిలు, చాలా అందంగా ఉన్నారు. కొందరు అంటే ఇక్కడ రాజు గురకాలు తీసిమని చెప్పారు అనమాట. అందరూ వేసుకోవాల్సిన అవసరం లేదు. మొన్న ఫ్రీడమ్ ఇచ్చాడు అందరికీ. సో దానివల్ల అందరికీ సమన్యాయం జరుగుతుంది ఇక్కడ. రాజు చెప్పారు అందరికీ. టికెట్ తీసుకోవాలట లోపలికి వెళ్ళడానికి. అబ్బో, ఫ్రీ అయితే కాదు. రింగులు వేస్తే సబ్బు డొక్కులు వస్తాయి. ఇక్కడ ఐఫోన్లు వస్తున్నాయి. ఐఫోన్ 15 రింగ్ వేస్తే. WWF కమింగ్ సూనా WWF. సో ఇది చూసుకుంటే ఏంటంటే ఈ సౌదీ అరేబియా ఎంత టూరిజంని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎంత డెవలప్ చేస్తుందంటే దీనికి గల కారణం దుబాయ్. ఈ దుబాయ్ పక్కనున్న ఖతారు, ఈ ఫిఫా వరల్డ్ కప్తో ఖతారు, ఈ దుబాయ్ వీళ్ళంతా ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కానీ వాళ్ళందరికన్నా అసలు అరబ్ దేశాల్లో అందరికన్నా డబ్బులు ఉన్నవి సౌదీ అరేబియా దగ్గరే. సౌదీ అరేబియా దగ్గర ఉన్న డబ్బు అంతా ఎంత కాదు, ఎందుకంటే పెద్దది, ఆయిల్ రిజర్వ్స్ చాలా ఉన్నాయి. సో వీళ్ళు ఏమనుకున్నారంటే ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ కార్ల విప్లవం వచ్చిందో వీళ్ళు ఏమనుకున్నారంటే రేపంటూ కాలంలో ఆయిల్ అయిపోతే, లేదంటే ఎలక్ట్రానిక్ కార్లో వచ్చేస్తే ఆయిల్ని ఎవరు కొనుక్కోకపోతే మన పరిస్థితి ఏంటి, మనం ఇసుక అమ్ముకొని బతకాలని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే సడన్గా పక్కన ఉన్న దుబాయ్ చూశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూపర్గా అభివృద్ధి పరిచారు. టూరిజంని అద్భుతం. ఒక బంగీ జంప్ చేయాలంటే 80,000 రూపాయల నుంచి 60,000 రూపాయలు. అదే అర్జెంటీనాలో 8,000 రూపాయలు. సో టూరిజం ద్వారా ఇంత డబ్బు ఉన్నదని చెప్పి టూరిజం మీద కాన్సన్ట్రేషన్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఖతార్ కూడా అదే చేసి ఇప్పుడు ఎలక్ట్రానిక్ కార్లు వచ్చేస్తే తర్వాత పరిస్థితి ఏంటి? ఆయిల్ ఎవరు కొనుక్కోరు. ఆయిల్ దేనికి, కిరసనూనె పెట్టుకోవడానికి కూడా పనిచేయదు. కిరసనూనెలాగే అయిపోతుందని చెప్పి వీళ్ళు ఆ ప్లాన్కి వచ్చారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అసలు లైన్ ప్రాజెక్ట్ వింటే మతులు పోతాయి. 180 కిలోమీటర్లు ప్రపంచంలోనే ఒక అద్భుత నగరాన్ని కట్టబోతుంది. అది నా భూతో నా భవిష్యత్తు. కని విని వెరగని అసలు ప్రపంచం తలకిందులైనా అలాంటిది మళ్ళీ కొట్టలేరు. ఇంద్రలోక ప్రస్థానమైనా చెప్పాలి. లైన్ ప్రాజెక్టు 170 కిలోమీటర్లు ఒక సింగిల్ లైన్ ఈజిప్ట్ నుంచి సౌదీ అరేబియాకి. అద్భుతం.
అది 2030లో అవుతుంది అంటున్నారు. అంటే జీరో గ్రావిటీ కాలుష్య రహిత మహానగరాన్ని నిర్మించబోతుంది సౌదీ అరేబియా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనమాట. సౌదీ ఈ రాజధాని రియాకి చాలా గొప్పది. ఇది అసలు చాలా బాగుంటుంది అని అన్నారు. ఒక రౌండ్ బాగుంది, ఏదో కొంచెం వెరైటీగా బిల్డింగ్లు అవి మార్కెట్ అవి ఏవో ఉన్నాయి. వైభవంగా చేశారు ఆ బిల్డింగ్లు ఏంటి హైలైట్ చేస్తారు. బాగుందండి, ఒక అద్భుత ప్రపంచంలో ఉన్నట్లుంది, చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనమాట. దీని మోటో ఏంటంటే 59 బిల్డింగ్లు ఉన్నాయి. ఏ బిల్డింగ్కి మ్యాచ్ అవ్వదు. అండ్ మోటో ఏంటంటే అన్ని కార్పొరేట్ హెడ్ ఆఫీసులు గట్టా ఫ్యూచర్లో ఇక్కడ పెట్టుకోవాలి, ఒక ఫైనాన్షియల్ హబ్లా తయారవ్వడానికి. చూస్తుంది హారా అండి, అవును. మొత్తం ఒక ఓల్డ్ సిటీ లాగా ఉంటుంది. హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. హారా అంటారు అనమాట. పాత బస్తీలాగే ఉంది ఏమండి, పాత బస్తీలాగే కదా, పాత బస్తీ ఇది సౌదీకి పాత బస్తీ. అదిగో మొత్తం హైదరాబాద్ లాగేనండి పాత బస్తీ ఓల్డ్ సిటీ అంతా మొత్తం. మీటప్కి మన తెలుగు వాళ్ళందరూ వచ్చారండి. ఎక్కడి నుంచి అండి మీది? మాది ఈస్ట్ గోదావరి. మాది ఈస్ట్ గోదావరి, రాజమండ్రి. వైజాగ్. మా ఊరే చార్మినార్. ఇది చార్మినారేనా? మీది బ్రో? హైదరాబాద్. మీది? తిరుపతి అండి. తిరుపతి. కాకినాడ. విజయవాడ అండి. బాబోయ్, మాది కడప అండి. నెల్లూరు. కర్నూలు, రాయలసీమ, అనంతరెడ్డి తాలూకా మేము. అనంతపురం. సాఫ్ట్వేర్ అందరూ. ముదినేపల్లి, విజయవాడ దగ్గర. గుంటూరు అండి. భద్రాచలం. శ్రీకాకుళం. వైజాగ్ నుంచి అండి. అమ్మ బాబు మేడం మీరెక్కడి నుంచి అండి? మీ ఆయన గారు మరీ చెప్పండి, చూపించమన్నారు. మీరండి? సార్ ఇప్పుడు వచ్చారు. ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్. సోబరు. థ్యాంక్ యూ. లాస్ట్ మినిట్లో అలా అయింది, వెళ్ళిపోతున్నాను. అమ్మ బాబోయ్, థ్యాంక్ యూ. మీటప్ అవుతుంది, లైబ్రరీ అక్కడైతే లైటింగ్ సెట్టింగ్ అవుతుంది, బాగుంది అంతా. డీజేలోని మేము ఉన్నట్లే. బాహుబలి తర్వాత ప్రభాస్ గారి తర్వాత ఆయన కన్నా హైట్ ఈయన. సౌదీ బాహుబలి అండి ఈయన, సౌదీకి బాహుబలి. అవునండి. ఎక్కడి నుంచి అండి? గుంటూరు. అబ్బా మీరు? మీరండి? తిరుపతి. అబ్బా ఏదో చెప్తున్నారు కదా సార్. మీరు ఎక్కడి నుంచి సార్? తెనాలి. అమ్మ మా తెనాలి. ఎక్కడి నుంచి బ్రో? అనంతపురం. అమ్మ రాజమండ్రి. కర్నూలు. అమ్మో మామూలుగా కాదు, పెద్దారెడ్డి గారి తాలూకా, బాంబుల తాలూకా, రాజమండ్రి తాలూకా. నీ పేరేంట్రా? హేమాన్షు. తెలుగా, ఇంగ్లీషా, అరబికా? తెలుగు. అమ్మో నీది? శ్రేయ. నీ పేరు? శ్రేయ. నీదమ్మాయి? నైనిక. తెలుగా, అరబికా, ఏటి? తెలుగు. అరబిక్ రాదా? బాగుంది, మంచిది. హాయ్ సార్. సూపర్ అండి. ఎక్కడి నుంచి అండి? నిజామాబాద్. మీరండి? బాగుందండి మీ సౌదీ అరేబియా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, వచ్చినందుకు అందరికీ బాయ్ బాయ్. ఎలా ఉందండి సౌదీ అరేబియా? బాగుందా రాజధాని? అదేని చాలా బాగుంది. మీటప్ కూడా గంటలో అరేంజ్ చేశాను. అసలు నేను కొన్ని రోజులుగా డిస్టర్బ్ అయ్యి ఉన్నాను, మీ అందరికీ తెలుసు. కొన్ని రాజకీయం వీడియో చేసిన కారణం నుంచి నా మనసు ఏం బాగలేదు. ఎవరిని కలకూడదు, ఎవరిని అసలు నాకు అది లేదు అనమాట. సో రేపు అమ్మని వెళ్ళిపోతున్నాను, రేపు పొద్దున్నే ఫ్లైట్ ఉంది నాకు. సో నేను ఒక ఆయన కలిశాను. ఆయన ఏమన్నారంటే సార్ రండి సార్ అందరినీ కలుద్దామని చెప్పి ఆయన గ్రూప్లో పెట్టారు. వీళ్ళకి ఒక సాటా గ్రూప్ ఉంది, సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ గ్రూపు. ఆ గ్రూప్లో పెట్టిన అందరూ ఒక గంటలోనే వచ్చారు. 8 గంటలకు పెట్టాను, 9 గంటలకు మీటప్ అయింది. 9 గంటలకు మీటప్ అయిపోయింది, 10 గంటలకు వెళ్ళిపోయాను.
చాలా బాగుంది. చాలా రూల్స్ ఉన్నాయి. నేను చాలా కష్టంతో వీడియోలు తీశాను, మీకు తెలీదు అసలు. ఇంతకుముందు బట్టల కూర వేసుకోవడం నిషిద్ధం, అదే గురకాలతోనే ఉండేవారు అందరూ. షార్ట్లతో తిరగడం నిషిద్ధం, చాలా పద్ధతి ఉండేది. ఈ మధ్యన సౌదీ రాజుగారు మీ అందరికీ తెలుసు రూల్స్ అన్నీ చేంజ్ చేశారు. బాగుంది దేశం మటుకు సంస్కృతి సంప్రదాయాలతో చాలా పద్ధతిగా చాలా బాగుంది ఈ సౌదీ అరేబియా. ఓకే, తిరిగి రేపు ఒమన్ వీడియోలతో కలుసుకుందాం, ఒమన్లోని మీటప్ కలుసుకుందాం. ఓకే, ఉంటాను బాబాయ్ అండ్ జై హింద్.